హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎనాలజీ గురించి నేర్చుకుందాం. ఎనాలజీ 4 టైప్స్ ఉంటాయి. వర్డ్స్, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, నాన్ వెర్బల్ ఎనాలజీ. ఈ ఎనాలజీ క్వశ్చన్స్కి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆన్సర్ వేయాలంటే మనకు స్క్వేర్స్ తెలిసి ఉండాలి, క్యూబ్స్ తెలిసి ఉండాలి, టేబుల్స్ తెలిసి ఉండాలి, సమ్ వొకాబులరీ సింపుల్గా అవి తెలుసుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ మనం వర్డ్ ఎనాలజీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కంట్రీ, ప్రెసిడెంట్, కంట్రీకి ప్రెసిడెంట్, స్టేట్కి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. సో మనం ఇదేంటి, కంట్రీ అంటే కంట్రీని హెడ్ ఎవరు, ప్రెసిడెంట్. సో స్టేట్కి హెడ్ ఎవరు, అందరూ చీఫ్ మినిస్టర్ అంటారు, కానీ పప్పులో కాలేసినట్టే మీరు చీఫ్ మినిస్టర్ అని పెడితే కాదు. స్టేట్కి గవర్నర్ హెడ్. సో ఆన్సర్ ఇస్ గవర్నర్. ఎందుకంటే కంట్రీకి హెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు, రూల్ చేసేది మాత్రం ప్రైమ్ మినిస్టర్. స్టేట్కి కూడా అంతే, హెడ్ మాత్రం గవర్నర్, రూల్ చేసేది మాత్రం చీఫ్ మినిస్టర్. సో ఆన్సర్ ఇస్ గవర్నర్. వర్డ్ ఎనాలజీలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మెల్ట్, లిక్విడ్, ఫ్రీజ్, క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. మెల్ట్ అంటే ఒక సాలిడ్ని మెల్ట్ చేస్తే లిక్విడ్ వస్తుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది, దేన్నైనా మెల్ట్ చేసినప్పుడు ఏది వస్తుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఫస్ట్ దీంట్లో అంటే ఇప్పుడు ఏదైనా సాలిడ్ని ఏదైనా సాలిడ్ని మెల్ట్ చేస్తే లిక్విడ్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ దాంట్లో ఉన్నది ఏంటి, ఈ ఏదైనా సాలిడ్ని మెల్ట్ చేసి ఏమవుతుంది అన్నది ఇక్కడ. సో ఏదైనా సబ్స్టాన్సెస్ని ఫ్రీజ్ చేస్తే ఏమొస్తుంది అని క్వశ్చన్ అడిగిండు ఇక్కడ నెక్స్ట్ దాంట్లో. సో ముందు ఏదైనా మనం వర్డ్ ఎనాలజీ కానీ ఏదైనా ఈ టైప్ క్వశ్చన్లు అడిగినప్పుడు ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని మిగతా దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ది మనం ఒక సాలిడ్ని మెల్ట్ చేస్తే లిక్విడ్ వస్తుందని మనకు అక్కడ ఇచ్చిండు. సో ఏదైనా లిక్విడ్ని ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఐస్ అని రాస్తారు, ఐస్ కాదు, సాలిడ్ వస్తుంది. లిక్విడ్ని ఫ్రీజ్ చేస్తే ఒక గట్టి లాంటి సబ్స్టాన్సెస్, ఒక పదార్థం వస్తుంది, దాన్నే సాలిడ్ అంటారు. సో ఆన్సర్ ఇస్ సాలిడ్. ఓకేనా. వర్డ్ ఎనాలజీలో ఇంకో క్వశ్చన్ చూద్దాం. కోర్ట్, జస్టిస్, స్కూల్. ఫస్ట్ దాంట్లో మనం చూద్దాం. కోర్టుకి వెళ్తే ఏమొస్తుంది, మనకి జస్టిస్ వస్తుంది, న్యాయం వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇది. స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్ వస్తుంది. కోర్టులో ఏముంది అని అడగలేదు, కోర్టుకి వెళ్తే మనకి ఏమొస్తుంది అని అడిగిండు. సో జస్టిస్ వస్తుంది. సో స్కూల్కి వెళ్తే కూడా ఎడ్యుకేషన్ వస్తుంది. అందులో ఉంటే ఇప్పుడు కోర్టులో లాయర్ అన్నప్పుడు టీచర్ పెట్టాలి, కోర్టులో ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉంటే అప్పుడు స్టూడెంట్స్ అని, స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు అని అట్లా పెట్టాలి. సో మనం ఫస్ట్ ఏం అడిగిండు, కోర్టుకి వెళ్తే ఏమొస్తుంది, జస్టిస్ వస్తుంది. సో స్కూల్కి వెళ్తే మనకి ఎడ్యుకేషన్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 4.
నెక్స్ట్ క్వశ్చన్. టెంపరేచర్, టెంపరేచర్, థర్మామీటర్, ప్రెషర్. టెంపరేచర్, థర్మామీటర్కి రిలేషన్ ఏంటి? థర్మామీటర్ అనేది టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. సో ఇక్కడ మెజర్మెంట్ అడిగిండు. ప్రెషర్, మరి ప్రెషర్ని ఏం ఏం మెజర్ చేస్తుంది? అనమోమీటర్ ఏమో విండ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. లాక్టోమీటర్ ఏమో మిల్క్ని మెజర్ చేస్తుంది. ఓడోమీటర్ ఏమో బైక్స్లో ఉంటుంది చూడు, అది స్పీడ్ని మెజర్ చేస్తుంది. సో బారోమీటర్ ఏమో ప్రెషర్ని మెజర్ చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ బారోమీటర్. టెంపరేచర్నేమో థర్మోమీటర్ మెజర్ చేస్తుంది, ప్రెషర్నేమో బారోమీటర్ మెజర్ చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ బారోమీటర్.